ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉన్న మాతా శిశు కేంద్రం వద్ద ఒక పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా వచ్చిందని చెప్పి గోలగోలగా ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందన్న? సారు ఏం లేదు, అయితే మేము మా బిడ్డ ప్రెగ్నెన్సీ అయింది, అయితే ఇవాళ నొప్పులు వచ్చినాయని చెప్పి మేము మాది పూడూరు కొడిమేల జైత్యాల జిల్లా పూడూరు మండలం పూడూరు గ్రామం కొడిమేల మండలం నుంచి మేము వచ్చేసినాక బుజ్జిని హాస్పిటల్లో చేసినాక సాయంత్రం వరకు 1 గంట 2 గంటల వరకు డెలివరీ అవుతుంది బాబు అన్నాక సరే అని చెప్పి ఇక మా పెద్ద బిడ్డ వాళ్ళ కొడుకు అయితే ఇచ్చి చేసినాక ఇక మేము సపరేట్గా బయట అందరికీ ఉడకపోతే వస్తుందని చెప్పి ఇక్కడ ఫ్యాన్ల సౌకర్యం కూడా బరాబర్ లేదు సారు. అయితే కాబట్టి ఇక బయట కూర్చున్నామని చెప్పి మేము పోయి బయట కూర్చున్నాక ఇదే పిల్లల్ని ఎత్తుకపోయే మూట వాళ్ళు వచ్చి మా బుజ్జి పిల్లాడు ఆడుకుంటా అంటే తీసుకొని పోతుందట. ఇక్కడికి వచ్చి ఆడుకొని ఎప్పుడు జన్మించిండు? ఇంకా డెలివరీ కాలే మా నడి బిడ్డ. ఈ పిల్లాడు ఈ బాబు ప్రయత్నం చేసిరా. ఈ బాబుని బాబుకు పడుకుంటాడు కదా అని బయటకు వచ్చిన ఎత్తుకొని గాలి కోసం బయటకు వచ్చారు. కానీ పక్క పొంటి తిరుగుతుంది. కాకపోతే మేము చూస్తున్నాం సెక్యూరిటీ గారు ఒక అబ్బాయిని కొడుతురు, అలా డౌట్ వచ్చి కొడుతురు కదా. నేను ఆ అబ్బాయిని చూస్తున్నా, పండుకోర డాడీ పిచ్చోళ్ళు అత్తు ఎత్తుకోతారు ఇట్లా చెప్తున్నా. సరే మమ్మీ అనగానే ఆయన తమ్మి ఏం చేసింది, నువ్వు దొంగవి ఆ బాబు నాకు ఇయ్యని అంటుంది. ఆమె ఎత్తుకపోయటం వచ్చింది వచ్చి, నువ్వు దొంగవి నాకు ఈ బాబుని అంటుంది. నాకు ఆ బాబును నువ్వు దొంగవి, ఆ బాబు నాకు నా బాబు కదా అంటే నేనన్నా చప్పుడు చేయలేను. ఇక పిచ్చోలే కదా ఉంటారు కదా హాస్పిటల్ పొంటే నేను ఎత్తుకున్నా. ఆయన చూస్తున్నా చూడండి, నాకు కొంచెం భయమైంది. ఆమెను చూస్తే భయమైంది కానీ ఎత్తుకొని లోపలికి ఉందా డాడీ అని వచ్చిన. వచ్చారికి మా మరిది మా చెల్లెల హస్బెండ్ కనిపించింది. ఏమన్నారంటే పెద్ద ఆపరేషన్ అనగానే ఇట్లా చూసారికి వెనుక నుంచి ఉరకత్తుంది. ఇక ఈజీ నా బాబుని నాకేమని ఉరకొచ్చారికి ఆయనతో బాబుని ఎత్తుకొని ఉరుకుతున్నా. మమ్మీ అని ఉరకారికి ఆమె వెనుకనే ఉరికొచ్చింది. మా మరిద చేయమైంది అని నా ఉరకత్తుంటే మా మరిది చేయి దాటుకొని ఉరకొచ్చింది. ఆ బాబు నాకు ఇజీ నా బాబు నువ్వు దొంగవి అని నన్నే అంటుంది. నాకు భయమైంది. లోపలికి వెనుక ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఆమె వాళ్ళు అత్తునంటే మీ వాళ్ళే అంటే కాదన్నయ్య అని నేనన్నా. అనక సార్ అనక మా మమ్మీ మా వాళ్ళు వచ్చి ఆమెను కొట్టి బయటకు తీసుకెళ్ళారు. అంటే సుమారుగా ఆమె ఎంత వయసు ఉంది? ఆమె ప్రవర్తన ఎట్లా కనపడింది? ప్రవర్తన అంటే పిచ్చి దాని లెక్కన ఉంది, చంచి పట్టుకుంది. పిచ్చి దాని లెక్కన బోర్డ కటింగ్ ఉంది, పిచ్చి దాని లెక్కన ఉంది కదా, ఉరుతుంది కదా, బక్క ఉంది కదా అంటే సరే అయితే మేము అనుకున్నాం. కానీ ఆమె ఇట్లా చేస్తుందని మేము అనుకోలేము. ఎంత వయసు ఉంటుంది? ఉంటుంది 60-70 దాకా ఉంటుంది. 60-70 దాకా ఉంటుంది. మాట్లాడుతున్నాం ఇప్పుడు మీడియా ముందులా. ఇప్పుడు దొంగలకే రక్షణ కల్పిస్తుంది కానీ ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులకైతే రక్షణ వద్దా? ఇప్పుడు ఇట్లాంటి పాపలను ఎత్తుకపోయే వాళ్ళకు రక్షణ వద్దు, కానీ ఇప్పుడు ఈ పిల్లలను ఎత్తుకపోయే వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి బరాబర్ ఉందా పోలీసు సంస్థ? ఇప్పుడు కరెక్టే సార్. ఇప్పుడు నేను చెప్పేది పోలీస్ సంస్థ ఇప్పుడు గింత పిల్లాన్ని మేము కని పెంచుకొని మా కష్టాలతో నిష్టాలతో మేము పెంచుకున్న పిల్లగానికి రక్షణ అవసరం లేదు, కానీ ఈ పిల్లగాన్ని ఎత్తుకపోయే వాళ్ళకు రక్షణ కల్పిస్తుందట పోలీస్ శాఖ అని చెప్పి మేము ఇప్పుడు ఇది పరిస్థితి. ఇక్కడ ఏం జరిగిందంటే బాబుని ఎత్తుకెళ్ళడానికి లోపలికి వస్తే సెక్యూరిటీ గార్డ్స్ కూడా వాళ్ళు ఎవరు గమనించలేదు. ఇక్కడికి వచ్చి ఒక బాబుని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళ తల్లి అడ్డుకొని ఇక్కడ అంతగా వాళ్ళు సెక్యూరిటీని పిలిచి, అక్కడ సెక్యూరిటీని మీరు పిలిచారా అమ్మ? ఒక అబ్బాయి మీద డౌట్ వచ్చాలని కొట్టడానికి అట్లా లోపలికి వెళ్ళారు. ముగ్గురు వాళ్ళు ఒక్కలే వచ్చారా? ఇంకా వాళ్ళు ఒక ముఠాగా వచ్చారా? ఒక మొగైన ఒక ఆడని అంటే ఒక ముఠాగా ఏర్పడి వచ్చారు. కాకపోతే మేము ఆయనను కొడుతురు కదా అని అటే చూస్తున్నాం. ఆయనే మాది రామడుగు, మేము ఇక్కడ ఉంటాం, మేము ఓపీ తీసుకున్నామని చెప్తుండు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా నేను సెక్యూరిటీ గారు కొడుతురు. 2 కింటలేరని ముగ్గురు వేరు సెక్యూరిటీ గారిని కొట్టుకుంటా అటు తీసుకెళ్ళారు కానీ నేను లోపలికి వచ్చేసిన. నా వెనకని ఊరికి వచ్చింది. ఆమె ఎవరు రా అని చూసారు. మా బాబు అమ్మ పిచ్చి తత్తుని ఊరుతుంటే ఎవరు రా చూసారికి వెనక నుంచి వస్తుంది. ఈజీ అంట్లో 2 చేతులు పట్టుకుని ఊరికి వస్తుంది. నిన్న బాబుని ఎత్తుకుని అంత అమ్మ ఊరికొచ్చారికి మా వాళ్ళు వచ్చి రామని కొట్టిరు, బయటకు తీసుకెళ్ళారు. సో ఇది పరిస్థితి. అక్కడ మనం వాళ్ళ మాటల్లో విన్నాం కదా, అక్కడ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ సెక్యూరిటీ విందాం. మీరు ఇక్కడ సెక్యూరిటీయా? ఇక్కడ వాళ్ళు ఒక 2-3 ముఠాగా ఏర్పడి వచ్చిరని చెప్తున్నారు. వాళ్ళని మీరు గమనించడం ముఠా కాదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కావచ్చు. వాళ్ళని బయటనే దొరకబట్టేసి భర్త పారిపోతుంటే ఆయన ఎంబడి పడ్డాం. మేము అటుపోతుంటే ఆ అమ్మాయి ఆడ మనిషి లోపలికి వచ్చింది. ఆయన లోపల మా 2 సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ ఆగబట్టిరు. ఇక వాళ్ళ మధ్యలో ఘర్షణ జరిగింది. వాళ్ళని బయటకు తీసుకొచ్చిర్రు. మన పేషెంట్ అటెండర్లు అందరూ
అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒక మేము ఓపీ తీసుకున్నాం, మేము ఇదే వార్డులో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఓపీ తీసుకున్నారు. లేదు లేదు ఓపీ లేదు, వాళ్ళని బయటనే ఆపేసినాం మేము, ఓపీ దాకా రాలేదు వాళ్ళు. మరి లోపలికి ఎట్లా వచ్చారు? అయితే మేము వాళ్ళ భర్త పారిపోతుంటే ఆయన వెంబడి వాడి ఉరుకుని పరిగెత్తినాం. మేము ఇద్దరం పోయి అక్కడ ఆపినాం, గేట్ దగ్గర దొరకబట్టేసరికి మేము అటు పోతుంటే ఈమె లోపలికి వచ్చేసింది. ఇక్కడ దాదాపు ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు? 6 మెంబర్స్ ఉంటాం, వాళ్ళల్లో 6 ఉంటారు, మెయిన్ ఎంట్రన్స్లో 2 ఉంటారు. సో మీకేమన్నా తెలుసా? వాళ్ళని మీరు గుర్తించిర్రా? మాకు తెలియదు, మేము పైన ఉన్నాం. మీరు పైన ఉంటారు, వాళ్ళని మీరు చూడలేదు? చూడలేదు. అంటే ఇంతకు ముందు ఇట్లాంటి ముఠా ఎప్పుడైనా మీరు గమనించిర్రా? ఇట్లాంటి ముఠా ఇంతకు ముందుగా ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు, ఇదివరకు రాలేదు. వీళ్ళే ఇదివరకు ఒకసారి 2 సార్లు పాత బిల్డింగ్లా అక్కడికి వచ్చేది. ఇందాక ఈ సంఘటన జరిగే ముందు కూడా అక్కడ ఇక్కడ గొడవ పడే వచ్చిర్రు. అక్కడ పాత బిల్డింగ్లో సెక్యూరిటీ గార్డ్స్ తోటి గొడవ పడి ఇక్కడికి వచ్చిర్రు వాళ్ళు. అంటే వాళ్ళు నిజంగా దొంగలేనా, లేకపోతే వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? దొంగ, ఆడ మనిషి మాత్రం దొంగ, మగవాడు కూడా దాదాపుగా దొంగనే. మాకు ఎప్పుడు తెలియదు. మేడం ఇక్కడే మేడం కూడా అందుబాటులో ఉన్నారు. మేడం మీరు ఇక్కడ ఏం చేస్తారు అసలు? ఒక నిమిషం ఆగండి. పర్వాలేదు మేడం, మీరు ఇక్కడ మీ డ్యూటీ ఏంటి? మీ డ్యూటీ ఏంటని అడుగుతున్నాం మేడం. ఆగండి అని చెప్పాను. నేను ఇక్కడ ఆర్ఎం గారా? ఆర్ఎంఓ మేడంని 2 నిమిషాలు ఆగండి, రూమ్ తీపిస్తాను, వెళ్తాం. 2 minutes ఆగండి. పదండి రూమ్లోకి వెళ్ళి మాట్లాడదాం రండి. ఇక్కడ ఉన్న ఆర్ఎం గారు. మేడం మీ పేరు? డాక్టర్ నవీన్. డాక్టర్ నవీన్ ఆర్ఎం గారు ఏ సమాచారం అయితే ఇవ్వటం లేదు, రూమ్లోకి వెళ్ళి మాట్లాడదాం అంటున్నారు. సో అది ఏదైనప్పటికీ ఇక్కడ చెప్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి దొంగలు వాళ్ళకి సరే పేషెంట్ ఇప్పుడు రాత్రి సుమారుగా రాత్రి ఎంత అవుతుంది మేడం? 12 దగ్గర ఉంది. ఈ సమయంలో కూడా మీరు సరైన సమాచారం ఇవ్వకపోవడంలో అసలు అర్థం ఏంటి?